వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పవన్ కళ్యాణ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాకే పవన్ కళ్యాణ్ సభలు పెట్టుకోవాలి అంటూ మంత్రి పొన్నం అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడి మళ్ళీ ఇక్కడ ఎలా సభలు పెడతావు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. బీజేపీతో పవన్ లోపాయికారి ఒప్పందం ఉందంటూ ఇక మోదీని మెప్పించడానికే హైదరాబాద్ లో సభలు పెడుతున్నారంటూ పొన్నం వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తిన్నటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు చెప్పుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఇస్ యువర్ ఇండివిజువల్. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. తెలంగాణ ఎట్లా తిట్టినాయనే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి విఘాతం కలిగించిన ఆయనే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో రైట్ ఇది ఒక ప్రజల ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాడు పర్లే. కానీ మరి ఈ నవనిర్మాణ సభను పెడతాడు, పోయి గుజరాత్ లో పెడతలేవు, పక్కన కేరళలో పెడతలేవు, పక్క తమిళనాడు పెడతలేవు. ఓన్లీ తెలంగాణకు వచ్చి ఆయనే పైసలు ఇస్తే ఏ నటన అంటే ఆ నటన ఏమంటాడు, ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. ఇగో ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ ఈ డ్రెస్ వేసుకొని ఎగురుతుండు. తెలంగాణ వైషమ్యాలు సృష్టించాలి, రాజకీయమైనటువంటి విమర్శపూరితంగా మాట్లాడాలి. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, తెలంగాణలో జనసేనను బలోపేతం చేయాలని చెప్పి ఒకవైపు ఆలోచిస్తూ ఉన్నారు, చేరికలు పెరుగుతున్నాయి. కానీ గతంలో పవన్ కళ్యాణ్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు అవే చేటుగా మారాయా? ఖచ్చితంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు సంబంధించి నాగేశ్వరరావు విషయంలో గాని, అయితే గతంలో మాట్లాడినటువంటి మాటలు గాని అవన్నీ కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. అయితే ప్రధానంగా జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి రోజున ఆ సభ పెట్టడం అనేది ఖచ్చితంగా ఇది కరెక్ట్ గా కూడా మరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీరు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే హైదరాబాద్ లో సభలు గాని, హైదరాబాద్ లో అడుగు గాని పెట్టాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలన్నీ కూడా కేవలం బీజేపీ కోసం చేస్తా ఉన్నట్టు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల చూపు పడటం వల్లే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయని ఆయన మాట్లాడిన తీరు కావచ్చు, అవన్నీ కూడా ఆయన మాట్లాడిన తీరు ఒక్కసారిగా తెలంగాణ ప్రజలు చాలా బాధపడ్డారు. తెలంగాణ ప్రజలే కాదు, అందరూ తెలంగాణ మొత్తం సమాజం భావోద్వేగానికి లోనైన పరిస్థితి ఉంది. ఆత్మగౌరవం మీద మాట్లాడితే, ఆత్మగౌరవం మీద దెబ్బతీయాలని చూస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ కానీ ఊరుకోదు అంటూ ఆయన మరొకసారి మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే గతంలో 2016 లో ఆయన కాకినాడ సభలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలను కూడా మరొకసారి ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడినప్పుడు తాను 11 రోజులు ఆహారాలు మాని ఉన్నాను అంటూ కూడా ఆయన మాట్లాడారు ఒక సభలో. ఆ సభకు సంబంధించి కూడా అంటే తెలంగాణకు సంబంధించి తెలంగాణ విడిపోతే, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతే నీకు నచ్చలేదు కాబట్టి 11 రోజులు మరి అన్నం తినకుండా అలాగే నిద్రాహారాలు మాని ఉన్నావు. మళ్ళీ ఇప్పుడేమో నీకు తెలంగాణ అంటేనే నచ్చదు, మళ్ళీ ఇప్పుడేమో నవనిర్మాణ సభ పెట్టి తెలంగాణ ప్రజలకు ఏం చేస్తామని ఆయన ధ్వజమెత్తిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీని వెనక ఎవరినో మెప్పించడానికి, అటు మోడీని మెప్పించడానికే ఉద్దేశాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసమే ఖచ్చితంగా ఇదంతా కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ప్యాకేజీ ఇస్తారు, ప్యాకేజీకి తీసుకొని ఎవరి కోసమైనా మాట్లాడతారు. ఇవన్నీ అంటే రాజకీయంగా పక్కన పెడితే, అంటే నేను రాజకీయాల్లో ఉన్న తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ
భావజాలం అనేది నాకు ఇంపార్టెంట్. ఇది ఒకవైపు ఉంటే, ఒక హీరోగా పవన్ కళ్యాణ్ అంటే నేను ఖచ్చితంగా అభిమానిస్తాను. కానీ తెలంగాణ విషయంలో మాత్రం రాజీ పడేది లేదు. రాజకీయాలకు అతీతంగా నేను తెలంగాణ పట్ల మాట్లాడతాను. ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఇక్కడ సభ గాని ఇక్కడ కార్యక్రమాలు గాని చేసుకోవాలి. ఇదంతా కూడా ఒక కుట్ర జరుగుతుంది తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ మీద కుట్ర చేస్తా ఉన్నారు బీజేపీ. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడే కాదు, గతం నుంచి కూడా ఆయన చాలా సందర్భాల్లో తెలంగాణ పట్ల మాట్లాడారు. తెలంగాణను కించపరిచే విధంగా మాట్లాడారు అని అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి, గతంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలన్నింటినీ కూడా 2000 ఆయన జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలంగాణ అంటే ఆయన అక్కడ ఆంధ్రప్రదేశ్ లో మెట్టు పొందడానికి తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా పలుమార్లు మాట్లాడారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారు, తెలంగాణలో ఏం మెరుగుపెట్టడానికి ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారంటూ కూడా ఆయన ధ్వజమెత్తారు. ఖచ్చితంగా జూన్ 2 అనేది మాకు చాలా కీలకమైనటువంటి రోజు, మాకు చాలా భావోద్వేగంతో కూడినటువంటి రోజు. ఈ రోజు నువ్వు సభ పెట్టాలంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు సారీ చెప్పాలి, లేదంటే మీ సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా మీకు సభ పర్మిషన్లు కూడా ఇవ్వమంటూ ఆయన ధ్వజమెత్తిన పరిస్థితి అయితే కనబడుతుంది. పవన్ కళ్యాణ్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు అంటే పదే సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ప్రస్తావనకు వస్తూ ఉన్నాయి. మరి ఈ సమయంలో పవన్ కళ్యాణ్ సభలో గానీ లేకపోతే దానికి ముందర గానీ తాను మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద తాను ఒక క్లారిటీ ఇవ్వటం గానీ లేకపోతే స్పందించే అవకాశం గానీ ఉందా? ఖచ్చితంగా నేను ఇప్పటివరకు ఆయన స్పందించాల్సిన అవసరం ఉండేది, కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందన లేదు. ఒకవైపు ఇట్లా అంటే తెలంగాణలో అందరూ అంటే పార్టీలకు అతీతంగా అందరూ స్పందిస్తున్న ఈ సమయంలో దాదాపు తెలంగాణ వచ్చిన తర్వాత 12-13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ అంటే 2 రాష్ట్రాలకు సంబంధించి భావోద్వేగాల మీద దెబ్బతీసే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ మీద తెలంగాణలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు, జనసేన సైనికులు కావచ్చు, రేపు దమ్ముంటే మా సభను ఆపండి, మీకు దమ్ముంటే ఏదైనా సభ దగ్గరకు వచ్చి మాట్లాడండి అంటూ కూడా మరి జనసేన సంబంధించిన నాయకులు అందరూ కూడా మరి సవాల్ విసురుతున్నారు. ఇది కొంత మరి విద్వేషాలను వృత్తిగా వచ్చి ఖచ్చితంగా దీనిపైన మరి పవన్ కళ్యాణ్ మాట్లాడిన అవసరం ఉంటుంది. రేపు పవన్ కళ్యాణ్ ఎలాంటి కామెంట్స్ చేస్తారు, పవన్ కళ్యాణ్ తెలంగాణను ఉద్దేశించి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఎలా మాట్లాడతారు అనేది ప్రధాన అంశంగా కూడా, లేకపోతే రేపు మరి అన్ని పార్టీల నుంచి బీఆర్ఎస్ నుంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కావచ్చు, మరి బీజేపీ అటు మరి పొత్తులో ఉంది కాబట్టి బీజేపీకి సంబంధించి ఎవరు తెలంగాణకు సంబంధించి అయితే ఈ పార్టీ పైన పవన్ కళ్యాణ్ పైన రేపు ఏం మాట్లాడతారు అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇది మొత్తం కూడా రేపు ఏం జరగబోతుంది అనేది అయితే కొంత ఉత్కంఠగా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక గతంలో పవన్ కళ్యాణ్ ఏదైతే తెలంగాణని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు అవి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి అంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే మాట్లాడారు. ఇక్కడ తెలంగాణ ప్రజలకు సారీ చెప్పిన తర్వాతే తాను సభ పెట్టుకోవాలని ఏ మొహం పెట్టుకుని సభ పెట్టుకుంటారంటూ ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఇక గతంలో తెలంగాణ ప్రజల అంటే తెలంగాణకు సంబంధించినటువంటి వారి దిష్టి తగిలే కోనసీమలో కొబ్బరి మొక్కలు ఇవన్నీ కూడా ఎండిపోతున్నాయి అన్నట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడటము, అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత 11 రోజులు తాను అన్నం తినలేదని మాట్లాడటం, ఇవన్నీ కూడా పొన్నం ప్రభాకర్ ప్రస్తావిస్తూ ఇటు పవన్ కళ్యాణ్ మీద ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మరి దీని మీద పవన్ కళ్యాణ్ మరి ఏ విధంగా స్పందిస్తారు, మరి తాను అన్నటువంటి సందర్భం కానీ లేకపోతే తన తరపున ఎవరైనా వివరణ కానీ ఏమైనా మాట్లాడతారా ఏంటి అనేది ఒక తీవ్ర ఆసక్తి అయితే ఈ అంశం మీద కొనసాగుతోంది.